ఏంటి సార్ కొత్తగా చూస్తున్నారు? కొత్తగా కనిపిస్తుంటే చూడాలి కదా. నేను మీ పాత రామలక్ష్మినే. ఆ పాత రామలక్ష్మికి ఈ కొత్త రామలక్ష్మికి చాలా తేడా ఉంది. అవునా? ఏమో మరి మీకే తెలియాలి. తెలుస్తుంది. సార్ మనము బెడ్రూమ్ లో లేము. నేను నీతో సరసాలాడట్లేదు, నీ సాహసాన్ని మెచ్చుకుంటున్నాను. ఓహో, మెచ్చుకోండి మెచ్చుకోండి. అసలు తను కుడికాలు లోపల పెట్టి ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి నాకు ఎడమ కన్ను అదురుతూనే ఉంది. అయినా నీకు అంతా తెలిసినప్పుడు నాకెందుకు చెప్పలేదు? చెప్తే ఊరుకుంటారు మరి. ఆ రోజే మెడపట్టి గంటేస్తారు కదా. అప్పుడు తను బయటకు వెళ్ళి ఏమేమో ప్లాన్ వేస్తుంది. అదే ఇక్కడే ఉందనుకోండి, తను వేస్తున్న ప్రతి ప్లాన్ ని తెలుసుకోవచ్చు, పరిష్కారం కూడా వెంటనే తెలుసుకోవచ్చు. ఆద్య చెప్పు. అది ఆద్య నువ్వు ఆగు, నేను చెప్తాను. అతయ్య అది చిన్న గొడవే. గొడవ? గొడవ చూసారా చూసారా? ఇందాకేమో బండి మీద నుంచి పడిపోయావు అన్నాడు, ఇప్పుడు గట్టిగా అడిగితే చిన్న గొడవ అంటున్నాడు. అమ్మా అరే, చిన్నదైనా పెద్దదైనా గొడవ గొడవే కదరా. ఏం గొడవ? ఎవరితో గొడవ? అసలు ఎందుకు గొడవ పడాల్సి వచ్చిందిరా? ఇదిగో ఈ మహాతల్లుంటే ఎక్కడికెళ్ళినా గొడవలే జరుగుతాయి. పద్మా, కాసేపు ఆద్యని ఆడిపోసుకోవడం ఆపు. వివరాలు అడిగి తెలుసుకుంటున్నా కదా. సీనయ్య, గొడవ జరిగితే బండి మీద నుంచి పడ్డామని ఎందుకు అబద్ధం చెప్పావు? జరగకూడదేదో జరిగింది, అందుకే సీను నిజం చెప్పడానికి భయపడుతున్నట్టున్నాడు. చెప్పరా, ఏం జరిగిందిరా? దీని మొహం చూస్తావేంట్రా? అది ఆజ్ఞాపించాలా ఏంటి? నువ్వు గాని నిజం చెప్పకపోతే నా మీద ఒట్టు. చెప్పు. అయ్యో, అత్తయ్య నేను చెప్తాను. ఏం చెప్తావే? కట్టు కదా. నిజం చెప్తాను. నువ్వు ముందు చెప్పు, అది నిజమో కాదో నేను చెప్తాను. పద్మా, చెప్పు. నీవు ఆ పిల్లని మాట్లాడివ్వకుండా అన్ని నువ్వే చెప్పేస్తావేంటే? సూది దారం తెచ్చి దాని నోరు కుట్టేస్తా తప్ప ఆ మాటలాగవు. వదినంత గట్టిగా అడుగుతుంది కాబట్టే నిజం చెప్పడానికి ముందుకొచ్చారు. ముందు వాళ్ళని చెప్పనివ్వు. చెప్పమ్మా, ఏం జరిగింది? చెప్పు. అది మేము బైక్ మీద వెళ్తుంటే కొంతమంది కామెంట్ చేశారు. అందుకే కోపంతో శ్రీను వాళ్ళని కొట్టాడు. అసలు వాళ్ళు మిమ్మల్ని ఎందుకన్నారు? ఇంకెందుకు చేస్తారు? మీకు ఇంకా అర్థం కాలేదా? ఈవిడ గారు చెప్పలేకపోతుంది కానీ నేను చెప్తాను, వినండి. ఊరి జనం మొగుడు చనిపోయినా గౌరవిస్తారు కానీ మానం మర్యాద పోగొట్టుకుని సిగ్గు లేకుండా బండి మీద షికార్లు చేస్తుంటే కామెంట్ చేయక ఏం చేస్తారు? అయినా నీ బతుకేంటో నీకు తెలీదే? అన్నీ మర్చిపోయి వాడికి బైక్ కొనిచ్చి వాడితో జోరుగా హుషారుగా షికారుకు పోదామా అంటూ షికారుకు పోయావా? షికారుకి ఏ ఇంట్లో ఉండలేకపోతున్నావా? పద్మా, అమ్మా నన్ను మాట్లాడిని. ఏమి, నిన్ను బండి కావాలని ఎవరైనా అడిగారా? నీ ఒక్కదాని పరువు పోతే సరిపోదని నా కొడుకును కూడా తీసుకెళ్లావా? ఏం జనలేనిది. ఏం మాట్లాడుతున్నావు? పాపో, తనకి ఏం జరగలేదు అని చెప్పింది కదా, అది నమ్మకపోవడం నీ సమస్య. తనెందుకు గుచ్చి గుచ్చి మాట్లాడతావు? సీనయ్య ఆఫీస్కి వెళ్ళటానికి ఇబ్బంది పడుతున్నాడని బండి కొనిచ్చింది. కొత్త బండి కొనిచ్చింది కదా అని సీనయ్యే తన భార్యని
షికారికి తీసుకువెళ్ళాడు. భార్యను షికారుకు తీసుకెళ్ళడం తప్పేం కాదు కదా, ఎందుకు అలా మాట్లాడతావు? అది నరలే నాలుగు కదా, ఏమైనా మాట్లాడుతుంది, ఎలాగైనా మాట్లాడుతుంది. నువ్వేం పట్టించుకోవచ్చేలమ్మా. అక్కడ ఏం జరిగిందో ఇది చెప్పకపోయినా దీని మొహం చూస్తే అర్థమవుతుంది. అమ్మా, వాడెవడో గాలి మాటలు నమ్మి నోటికొచ్చింది మాట్లాడితే నువ్వు కూడా ఆద్యాన్ని అవమానిస్తావేంటమ్మా? అందులో నిజం ఉంది కాబట్టి నేను మాట్లాడుతున్నాను రా. పద్మం, ఆజ్యకేమీ కాలేదు. ఎవరైనా అర్థమయ్యేలా చెప్పండి దానికి. జరగాల్సిన ఘోరం అంతా జరిగిపోయిన తర్వాత ఏం కాలేదంటారేంటండి? దీన్ని వెనకేసుకొస్తున్నారా మీరు? అక్క, కొడుకైనా కోడలైనా మన పిల్లలే కదా, మన పిల్లల్ని మనం నిందించుకుంటే ఎలా? ఇది నీ కోడలు కాదు కదరా, నువ్వు ఏమైనా మాట్లాడతావు. దీని గురించి నీకు పూర్తిగా తెలీదు. పద్మా, ఆచ్య మీద అలా నోరు పోరేసుకోకు. మీ అన్నయ్య విన్నారంటే ఊరుకోరు. మా అన్నయ్య మీద తోస్తున్నావు కానీ నీ చెల్లెల మీద ప్రేమ ఎక్కువై దీని మనస్తత్వం, దీని వ్యక్తిత్వం ఏంటో తెలిసి కూడా నా కోడలిగా వద్దు వద్దు వద్దని మొత్తుకుంటుంటే నీ కళ్ళ ముందుంచుకోవాలన్న స్వార్థంతో నువ్వు నా కొడుకిచ్చి పెళ్లి చేశావు. పద్మా, వాళ్ళ నాన్న కిషోర్ వింటే బాధపడతాడే, ఊరుకో. ఏం పర్లేదు. పెళ్ళైన తర్వాత అయినా ఇది కుదురుగా ఉందా? అదే లేదు. ఊరి మీద పడి తిరగటం, ఇంటి పరువు తీయడం, ఇదే పడైపోయింది. ఇవన్నీ అమెరికాలో బావులేమో కానీ ఇక్కడ కాదు. పద్మా,